నమస్కరిస్తున్నా. చాలా సంతోషం. మరి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులన్నా మరి చూస్తే ఆ యొక్క స్ఫూర్తి గత 10 ఏళ్లల్లా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నదో ఆవేశం, ఎట్లయితే ఆ స్ఫూర్తి ఇంకా కూడా అక్కడే కొనసాగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవలసింది. అయితే ఒకటి ఈరోజు గొప్ప విషయం ఏంటంటే భువనగిరి నియోజకవర్గం, భువనగిరి అసెంబ్లీ, ముఖ్యంగా నాడు భువనగిరి పార్లమెంట్ కోమటిరెడ్డి వెంకరెడ్డిని గెలిపించుకున్నామంటే ఈ భువనగిరి అసెంబ్లీ నుంచే, భువనగిరి అసెంబ్లీ కార్యకర్తలే అని చెప్పి అలా ఏమాత్రం సందేహం అని చెప్తున్నాం. ఇక్కడికి వెళ్లి ఎన్నడూ 40 ఏళ్ల నుంచి ఎన్నడూ గెలవని ఇక్కడ పార్లమెంట్ కూడా భువనగిరి అసెంబ్లీ నుంచే మెజార్టీ ఇచ్చాం. మనతోటి నాడు పార్లమెంట్ ఎంపీగా వెంకరెడ్డి గారు గెలిచింది. అదే ఊపుతోటి మళ్ళా అసెంబ్లీలో 2018లో ఓడినప్పటికీ 2023 మళ్ళా నవంబర్ లో మరి నన్ను గెలిపించుకునే కార్యక్రమం చేసిండ్రు. నిజంగా చాలా సంతోషం. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా ఎక్కడ కూడా తగ్గలేదు. నల్లగొండ జిల్లా అంటేనే కంచుకోట, ఆ పక్క బాగున్నదని మనం ఎప్పుడు అనుకుంటాం, ఇక్కడ బాగలేదనేది ఒక ఆలోచన తప్పితే ఎప్పుడు కదలిస్తే మేమున్నామని చెప్పే కాంగ్రెస్ కార్యకర్తలు. కాకపోతే అంతకుముందు చెప్పినట్టు సరే వచ్చిండ్రు పోయినరు, కొద్దిగా ఓడిపోతే కూడా నిలబడాలి. ఓడిపోతే కూడా కార్యకర్తల కోసం నిలబడితే అప్పుడు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తే, మండల స్థాయి కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, కలిసి పనిచేస్తే ఆ టీం అట్లే ఉంటుంది, రోజుకి పెరుగుతుంది. ఇది పార్టీలోనే కాదు, పార్టీ కార్యకర్తలకు నాయకులకే కాదు, చూసే న్యూట్రల్ క్రౌడ్ కూడా, న్యూట్రల్ గా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా అరే ఇలా కష్టపడుతుండయా, పలానా గ్రామ శాఖ కష్టపడుతుంది, పలానా మండల శాఖ కష్టపడుతుండు, ఈయన ఓడిపోయి కూడా తిరుగుతున్నాడు, పలానా అనిల్ కుమార్ రెడ్డి లేకపోతే పలానా తడక వెంకటేశ్వర గారు అన్నప్పుడు జనం ఈ పక్క చూస్తారు. జనం గెలిపించాలని నిర్ణయం తీసుకుంటారు. గెలిపించాలని నిర్ణయము మనం 2023 కంటే ముందు సంవత్సరం ముందే ఇక్కడ నిర్ణయం తీసుకుని పోయారు. వేరే పార్టీలు కూడా ఓట్లేసిన సందర్భం టీఆర్ఎస్ చెప్పారు, బీజేపీ చేసి చెప్పారు మీకు వేసుకున్న విషయాలు గెలిపిస్తామని చెప్పారు. సో అంటే వ్యక్తి నిలబడాలి, కష్టపడాలి, అందరం కలిసి పని చేయాలి. చేసినప్పుడు తప్పకుండా ఫలితం ఉంటుంది. అది కింది స్థాయి నుంచి, గ్రామ శాఖ నుంచి మొదలు పెడితే మండలం కానీ, అసెంబ్లీ కానీ, రాష్ట్ర స్థాయి వరకు కూడా అదే నడుస్తే తప్ప ఇంకొకటి కాదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 2018 నుంచి మొదలు పెడితే కష్టపడ్డాడు. ఈ రోజు రాష్ట్రాన్ని గెలుపు బాటలో తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న 3-4 రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే తెలంగాణ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుతుందంటే ఇది గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అధ్యక్షులు తప్పితే ఇంకొకటి కాదని సందర్భంగా చెప్తాను. ఆయన కష్టపడినం రాహుల్ గాంధీ గారి కార్యదక్షత, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతోటి ఈ రోజు కార్యకర్తలు నాయకులను కలిస్తే ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. సరే ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అంటే ఒడిదిడుకులు ఉంటాయి, ఎక్క ముందు అవుతుంటాం. ఉన్న పరిస్థితులు అంతకుముందున్న ప్రభుత్వం కేసీఆర్ చేసిన అడుగులు అప్పులు, కూలగొట్టిన ప్రాజెక్టులు, ఇట్లాంటి పరిస్థితులలో కూడా ధైర్యంగా సాహసంగా కార్యక్రమాలు చేసుకునే ముందుకు పోతా ఉంటాం. కాకపోతే అనౌన్స్మెంట్స్ లా ఒక్కొక్క సందర్భంగా వెనక ముందు అవుతుండొచ్చు, కానీ గడిచిన సంవత్సరంన్నరనే మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. తప్పకుండా మరి ఇంకా రానున్న కాలంలో ఇవన్నీ కూడా మరి స్టేబుల్ గా ముందుకు తీసుకెళ్తే ప్రజలు తప్పకుండా మనల్ని హర్షిస్తారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. చెప్పాలంటే నిజంగా ఇది అసలు ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి అనేది చాలా ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. నా వరకు నేనైతే సాటిస్ఫైడ్ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనకు సంబంధించి మన భువనగిరి నియోజకవర్గానికి హెచ్ఎండిఏ ఫండ్స్ 56 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం. అంతకుముందు ఏ సంవత్సరంలో కూడా 10 కోట్ల కంటే ఎక్కువ రాలే, 10-12 కోట్ల కంటే 56 కోట్లు తీసుకొచ్చుకున్నాం. పిలాయిపల్లి, ధర్మారెడ్డి, బునియాది గారి కాలువలకు మరి దాదాపు 500 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం. మనకు సంబంధించిన పంచాయతీరాజ్ రోడ్లకు గౌరవ సీతక్క మంత్రి గారి ద్వారా దాదాపు 60-70 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం. భువనగిరి ఫోర్ట్ కు రోప్వే కార్యక్రమం కూడా ముందుకు పోయే కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్స్ కూడా ఎంబడి ల్యాండ్ ఎక్విజిషన్స్ కూడా కంప్లీట్ చేసినాం. అంటే చెప్పుకుంటూ పోతే మరి చాలా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వయాన వచ్చి మన భువనగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన సందర్భం కూడా చూసినాం.
ముఖ్యమంత్రి వచ్చుడే ఎక్కువ. ముఖ్యమంత్రి వచ్చి మనం మురికి నీళ్లైనటువంటి మురికి కూపమైనటువంటి మూసీ నది వంటి పాదయాత్ర చేసి మూసీ ప్రక్షాళన ఖచ్చితంగా చేస్తా. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నడిపొడ్డున పోయే మూసీ నది ఒక హైదరాబాద్కే కాదు, నల్లగొండ ఉమ్మడి నల్గొండ ప్రజలకు కూడా ఇబ్బంది ఉన్నదని చెప్పి స్వయాన వచ్చి చూసి కుల వృత్తుల బాధలు చూసి మీకు నేనున్నానని చెప్పి ఇంకా స్థిర నిశ్చయం ఏర్పరచుకొని మూసి ప్రక్షాళన చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. అట్లనే అక్కడ ఆగకుండా సంఘం దగ్గర బ్రిడ్జ్ కూడా 37 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. సంఘం బస్సులు పాదయాత్ర చేశారు. ఇక్కడ మా సంజయ్ రెడ్డి కూడా ఉండొచ్చుడా, మరి వాళ్ళంతా మా బాల నరసింహ గారు వీళ్ళంతా కూడా వైసీపీ వీళ్ళంతా పాదయాత్ర చేసి వాళ్ళకు ముఖ్యమంత్రి గారు అడగనే వరం ఇచ్చినట్టుగా మరి ఆ భీమలింగం శివయ్య దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని ఆ శివునికి కూడా 2 కోట్ల రూపాయలు మేము ఈడ గుడి కట్టండి అని కూడా చెప్పి మరి ముఖ్యమంత్రి గారు అన్ని ఆశీస్సులు మనకి ఇచ్చింది. ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. శాంక్షన్ అవ్వడమే కాదు, బునియాది అనే కాలువ స్టార్ట్ చేయించడం, పిలాయిపల్లి కాలువ మనం పోయి చూసినాం. ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఏడ ముందు కావాలి, ఏడ తొందర కావాలి, అంతకు ముందున్న కాంట్రాక్టర్ శాంక్షన్ చేసిరు, మట్టి పని చేసిరు. ఏడైతే కట్టడాలు సిఆర్ఎస్ మరి మేసనరీ వర్క్స్ ఉంటాయో, కాంక్రీట్ వర్క్స్ ఉంటాయో, కష్టమైన పనులు వదిలిపెట్టి పత్త లేకుండా పెట్టుకోండి. ఇప్పుడు కష్టమైన పని ముందు చేయాలని చెప్పి ఈరోజు కాలువల మీద దిగి మేము చెప్పడం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి కాలువల మీద పోతాం, చూస్తాం. ఆ కాలువలు అయ్యేదాకా కూడా ఆ కాలువలు పడతాం. గౌరవ ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా పదే రివ్యూలు పెడుతూ ఆయన వంతు శ్రమ, ఆయన వంతు కష్టపడుతున్నాడు. మన కాలువలు ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నారని చెప్పి కూడా ఆయన కూడా అడుగుతున్నాడు. కాంట్రాక్టర్లు ఎప్పటి పడుతున్నాడు. మాకు నమ్మకం ఉంటుంది ఈ కాలువలో 2 ఏళ్ల 10 వాళ్ళు చేయలే, 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం. ఇది ఒక భువనగిరి నియోజకవర్గమే కాదు, అటు ఆలేరు అయితేంది, అటు నగరికల్ అయితేంది, అటు తుంగతుర్తి అయితేంది, అటు మునుగోడు 5 నియోజకవర్గాలకు సంబంధించి 3 కాలువలను కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అంటే మన వరకే కాదు, ఇంకా కిందికి వెళ్ళిపోయే కార్యక్రమం కూడా ఈరోజు మన కష్టం.